హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా నేమ్ వచ్చేసి అనుష అనమాట. ఆల్రెడీ తమ్నేల్ చూస్తే వ్లాగ్ ఏంటో అర్థమైంది కదా. సో చాలా ఇయర్స్ తర్వాత నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చూసినట్లు ఉండిద్దని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కోమెరపుడి అనమాట. సత్తెనపల్లికి ఒక 4-5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉండిద్ది. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ ఫిరంగిపురం సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫిరంగిపురంలో అక్కడ కావాల్సిన కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం మా అమ్మమ్మ తాతయ్యకి. ఇంకా అవి తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట కోమెరపుడికి. అక్కడ ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. అండ్ అలానే అమ్మమ్మ తాతయ్యని కూడా కలిసినట్లు ఉండిద్ది కదా అని అయితే వెళ్ళాము. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు. మా అమ్మ చూడండి వచ్చి రాగానే ఇంకా శారీస్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అండ్ ఇంకా వాళ్ళు మా ఇంట్లో మా పిన్ని శారీస్ అమ్మిద్ది కదా. సో అక్కడ వేరే రిలేటివ్స్ కానీ తీసుకెళ్ళాం కావాలి అంటే. ఇంకా మా అమ్మ కూడా ఊరక చూస్తూ ఉన్నారు ఏ శారీ ఎలా ఉంది ఏంటి అని అయితే. అండ్ ఇంకా మా తాతయ్య అనమాట. సో ఈయన మా అమ్మ వాళ్ళ నాన్న. అండ్ మాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు చిన్నప్పుడు అయితే మా ఏజ్ వాళ్ళు. ఇప్పుడైతే అందరూ జాబ్స్ అని ఇంకా అట్లా అయితే వెళ్ళిపోయారనమాట. వేరే వేరే సిటీస్కి అట్లా అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ చుట్టూరు అయితే కాంపౌండ్ వాల్ ఉండిద్ది. ఇంకా రౌండ్గా అయితే మా తాతయ్య చాలా పూల మొక్కలు అట్లా అయితే పెంచుతూ ఉంటారనమాట. అండ్ ఏమన్నా కూరగాయలు కాసినప్పుడు అయితే మాకు మా అమ్మ వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి ఇస్తూ అయితే ఉంటాడు. మా తాతయ్య పంపిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడైతే అంతకుముందు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా టౌన్స్కి సిటీస్కి అట్లయితే షిఫ్ట్ అయిపోయారనమాట. ఈ ఊర్లో అయితే ఎక్కువ మంది లేరు కూడా, అందరు వెళ్ళిపోయారు. అండ్ చాలా అంటే చాలా పీస్గా అయితే ఉండిద్ది ఇక్కడ అయితే. ఈ అట్మాస్ఫియర్ అంతా అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ ఇదైతే ఫంక్షన్లా అనమాట. ఒక చిన్న ఫొటోస్ అయితే తీసాను నేనే, అమ్మ మామయ్య అత్తయ్య వాళ్ళని. అండ్ అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకా మేము మా తాతయ్య వాళ్ళ తమ్ముడు అనమాట, ఇంకో తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఈ లేడీస్ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా శారీసు, ఈ పూల మొక్కలు, ఆ చెట్టు ఏంది ఈ చెట్లు ఏందని ఇంక ఇవే డిస్కషన్స్ అనమాట. మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళందరూ ఇంకా అక్కడ నుంచి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను చాలా పూల మొక్కలు అయితే ఉన్నాయన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా పూల మొక్కలన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా అమ్మ అయితే నేను వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయకు అని అంటుంది, కానీ నేనే మా అమ్మని తీస్తానే ఉన్నాను. సో ఇవి బీన్స్ అనమాట. సో బీన్స్ చెట్లు అట్లా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా మా తాతయ్య ఏదో మాట్లాడుతూ ఉంటే నేనైతే మా తాతయ్యని పిలిచి హాయ్ చెప్పు తాత అంటే మా తాత ఏమో అంతే చూస్తూ ఉన్నాడు. ఇంకా చాలామంది రిలేటివ్స్ అట్లా వచ్చారనమాట. ఏదో ఫంక్షన్ ఉంది కదా, సో ఇంకా చాలామంది రిలేటివ్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకా మా మామయ్య వాళ్ళు ఇంకా అందరు అయితే వచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు, పిన్నీలు అందరూ అయితే వచ్చి కొంచెంసేపు గ్రూప్ డిస్కషన్స్ అయితే పెట్టారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా అంటే చాలా సిక్ అయిపోయాము అనమాట. మా అమ్మకు కూడా హెల్త్ అయితే బాగాలేదు. సో ఆ రోజు నుంచి మాకైతే ఇంకా నాకు కానీ మా అమ్మకు కానీ ఇంకా చాలా హెల్త్ అయితే బాగాలేదు, ఫీవర్ అనమాట. అందుకే నేనైతే ఎక్కువ వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒక మెమొరీ లాగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.